జై శ్రీ విఘ్నేశ్వర గురుదక్షిణామూర్తి. ఇక్కడ సింహరాశి వారికి మే 15వ తారీఖు నుంచి గురువు లాభస్థానంలో సంచారం అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్ అనమాట. 12 సంవత్సరాలకు ఒకసారి గురువు ఆ స్థానానికి వస్తారు. సో అందువల్ల చాలా మంచి ముఖ్యమైనటువంటి పనులు, అంటే ఏదైనా కొత్త ఇన్కమ్ సోర్స్ స్టార్ట్ అవ్వడం కానీ, కుటుంబంలో ఎవరికైనా కూడా ఒక ఇన్కమ్ స్టార్ట్ అవ్వడం కానీ, కొంచెం బర్డెన్స్ తగ్గడానికి కూడా ఎక్కువ శాతం అవకాశాలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా మే 15వ తారీఖు తర్వాత కేతువు లగ్నంలో ఉండటం, అదే యొక్క సప్తమ స్థానంలో రాహు ఉండటం, అష్టమ శని మనకి ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమవటం, అష్టమ శని వల్ల కూడా కొంచెం చిన్న చిన్న అవమానాలు కానీ, లేకపోతే పనులు ఆలస్యం అవటం కానీ ఇవన్నీ కూడా కనబడుతున్నాయి. అయినప్పటికీ కూడా గురుబలంతో ఇవన్నీ కూడా మీరు ఓవర్కమ్ అవ్వడానికి ఎక్కువ శాతం అవకాశాలు ఉన్నాయి ఈ సంవత్సరం అయితే కూడా. అదేవిధంగా మీకు ఎప్పుడైనా కూడా ఈ సంవత్సరం సంతానం లేకుండా ఉన్నాం చాలా సంవత్సరాల నుంచి అన్నటువంటి వాళ్ళు కూడా సంతానం కలగడానికి ఎక్కువ శాతం అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ధైర్యం పెరగటము, వివాహం కావటము, ఇలా చాలా ముఖ్యమైనటువంటి పనులు మీకు సంబంధించినవన్నీ కూడా ఈ సంవత్సరం జరగడానికి అవకాశం కనబడుతుంది. వ్యాపారస్తులు కూడా వాళ్ళ పందాన్ని మార్చుకొని ఇంకొంచెం అనుకూలంగా చేసుకోవాలనేటటువంటి కొత్త పార్ట్నర్స్ని కానీ, లేకపోతే ఆలోచన ఏదైనా మార్చుకోవడం వల్ల వాళ్ళ వ్యాపారం కూడా ఒక గాడిన పడడానికి అవకాశాలు కనబడుతున్నాయి. దాంతోపాటు భార్యాభర్తల మధ్య చిన్న చిన్న అభిప్రాయ భేదాలు ఇట్లాంటివి రావడానికి అవకాశం ఉన్నాయి. ఆ పరంగా కొంచెం జాగ్రత్తలు అవి తీసుకోండి. చిన్న విషయాన్ని పెద్దది చేసుకోవద్దు. దాంతోపాటు ఆప్త బంధువులు కానీ, కుటుంబంలో ఒకరి ఆరోగ్యం కానీ కొంచెం ఇబ్బంది కలగడానికి అవకాశం ఉంది. ఆ పరంగా కొంచెం డాక్టర్స్ ఏవైతే చెప్తారో అవన్నీ కూడా పాటించడం, కొంచెం రెమెడీస్ అవి కూడా పాటించుకున్నట్లయితే మంచి అనుకూల ఫలితాలు కలగడానికి అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఏప్రిల్, మే, జూన్ నెలలు అనేటటువంటివి మీకు చాలా కీలకం కాబోతుంది. అదేవిధంగా ఆగస్ట్, సెప్టెంబర్లో కూడా కొంచెం ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోవటం, ముఖ్యమైన పనులు జరగటం, ఇవన్నీ కూడా అవకాశాలు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. కానీ మీకు అక్టోబర్ 10వ తారీఖు నుంచి నవంబర్ 20వ తారీఖు, అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏ సంవత్సరం అయినా కూడా ఈ టైం అనేటటువంటిది మీకు అంత అనుకూలం కాదు. దాన్ని కొంచెం మీరు మనసులో దృష్టిలో పెట్టుకొని ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం అనేటటువంటిది ఉంటుంది. సో అష్టమ శనికి పరిహారాలు పాటిస్తే కనుక ఈ సంవత్సరం సింహరాశి వాళ్ళు మంచి డెవలప్మెంట్ కలగడానికి అవకాశాలు కనబడుతున్నాయి. శుభం.